జిల్లా పరిషత్ చైర్మన్ గారికి స్వాగతం. మరి మన కారుమూరి సునీల్ గారు మన ఏలూరు పార్లమెంట్ అభ్యర్థితో లేచి నుంచుని స్వాగతం పలుకుదాం. మరి మన సుపరిచితులు మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారి చాలాసేపు అయింది ఓపిక్గా ఎంతో చక్కగా ఇక్కడ ఈరోజు ఎన్నో గంటలైనా కూడా ఇక్కడ ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా ముందుగా శిరస్సు ఉంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో గొప్ప కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెముల యొక్క కష్టాలు తెలుసుకుని సుదీర్ఘ పాదయాత్రలో మీరందరూ కూడా అన్నని కలిసి అన్న మా డ్వాక్రా గ్రూపుల పరిస్థితి ఇది, మేమందరము కూడా ఇబ్బందికరంలో ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు, ఆయన చేయలేదు, చేయకపోవటం వల్ల అన్ని గ్రూపులు కూడా ఈరోజు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి, సున్నా వడ్డీ కూడా ఇవ్వట్లేదన్నా అని చెప్పి మీరందరూ కూడా మీ చెప్పి ఆ రోజు మీకు ఒక మాట ఇచ్చారు. డ్వాక్రా రుణమాఫీ చేయటువంటి మాటలు కాదు మన రాష్ట్రంలో. అయినా కూడా ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలందరూ కూడా ఆనందంగా ఉండాలి, వాళ్ళకి ఆనందంగా ఉన్నప్పుడే కుటుంబం ఆనందంగా ఉంటుందని నేను చేస్తాను డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి 4 విడతల్లో చేస్తాను తల్లి, ఒకేసారి అంత డబ్బు ఉండదు కాబట్టి అని చెప్పాడు. చేశాడా లేదా తల్లి? చేశామా లేదా? రుణమాఫీ వస్తుందా లేదా తల్లి? వస్తుందమ్మా? 4వ విడత ఫైనల్ పేమెంట్ వచ్చేస్తుందా? ఈ వారం పడతాయి అందరికీ కూడా, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడబోతున్నాయి. ఇంత గొప్ప రుణమాఫీ కార్యక్రమం అంటే ప్రతి పేదవారికి సహాయం అందించేటువంటి కార్యక్రమం. ఇంత గొప్ప డ్వాక్రా రుణమాఫీని కరోనా లాంటి కష్టం వచ్చినా కూడా, ఎందుకంటున్నానంటే ఇదేదో 1 రూపాయితోనో 2 రూపాయలతో పోయేది కాదు. కేవలం మన నియోజకవర్గంలోనే ఈ డ్వాక్రా రుణమాఫీ ఇవ్వాలి అంటే 53 కోట్ల రూపాయలు కావాల్సి వచ్చింది. మన నియోజకవర్గంలో 53 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే, మాకు ఆపండి ఒక నిమిషం, ఇంగ్లీష్ ఆపం. 53 కోట్ల రూపాయలు ఇక్కడ కావాల్సి వస్తే 53 కోట్ల రూపాయలని కూడా ఈరోజు మనం చూస్తే ఈరోజు 53 కోట్ల రూపాయలని ఈరోజు ఒక్క ఇన్స్టాల్మెంట్, అది ఒక్క ఇన్స్టాల్మెంట్ ఒక్కసారి ఇవ్వాలంటే 53 కోట్లు. మొత్తంగా మనకు కావాల్సి వచ్చింది 215 కోట్లు. మన నియోజకవర్గంలో 4 విడతలుగా కావాలంటే 215 కోట్ల రూపాయలు కావాల్సి వస్తే, అయినా కూడా మా అక్క చెల్లెమ్మలకి ఇవ్వాల్సిందే. కరోనా సమయంలో కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండి రాష్ట్రానికి 77,000 కోట్ల లోటు ఉన్నప్పటికీ కూడా డ్వాక్రా రుణమాఫీ మీకు ఇచ్చామా లేదా తల్లి? ఇచ్చామా లేదా? మరి ఎందులో జెడ్పీటీసీ గారిని కూడా రమ్మంటా ఉన్నారు, ఇచ్చామా లేదా తల్లి? ఈరోజు అంత చక్కగా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు మాయ మాటలు చెప్పడం గత ప్రభుత్వాల్లో ఉంటే, ఈరోజు మాయ మాటలు కాదు, మాట చెప్పే ముందు ఆలోచిస్తాను, చెప్పాక తప్పకుండా ఇవ్వాల్సిందే అని ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయాణం జరుగుతుంది. మీరందరూ కూడా ఆలోచించండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, ఇందాక పెద్దలందరూ మాట్లాడారు, వాళ్ళు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మీ డ్వాక్రా రుణమాఫీ చేస్తారన్నాడు, మీ బ్యాంకుల్లో బంగారాన్ని తెచ్చి మీ ఇంటికాడ ఇస్తానన్నాడు, ప్రతి ఇంటికి ఇందాక అమ్మ చెప్పినట్టుగా నెలకు గ్యాస్ బండ్ ఇస్తా, 12 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు, ప్రతి ఇంటికి 3 సెంట్ల స్థలాన్ని ఇస్తానన్నాడు, ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నాడు. వరుసగా ఎన్ని మాయమాటలు చెప్పు. రైతు రుణమాఫీ అన్నాడు, రైతులకి అయితే ఏ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మోసం చేశాడో రైతులు కూడా అలాగే మోసం చేశాడు. అలా మాయ మాటలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క, ఈరోజు చెప్పిన ప్రతి మాటను, ఇచ్చిన ప్రతి హామీను నెరవేర్చేటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్క. ఈరోజు అన్ని విషయాల్లో కూడా పెద్దపీట వేస్తుంది. తల్లి అమ్మఒడి వచ్చే అవునా లేదా తల్లి? అదేవిధంగా చేయూత 18,000 వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి తల్లి.
18,000 వచ్చేవాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి తల్లి? మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి? ఈ నెలే వస్తున్నాయి తల్లి, 18వ తారీఖు. నాకంటే మీరే బాగా టీవీ చూస్తున్నట్టున్నారు. మా అమ్మ చెప్తుంది 18 అని. చెప్తున్నా లేదా తల్లి? ఎప్పుడు వస్తున్నాయో మీకే తెలుసు. అమ్మఒడి ఎప్పుడు డబ్బులు వస్తాయో మీకు తెలుసు. చేయూత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసు. ఈరోజు డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు వస్తుందో తెలుసు. అంటే ఈరోజు డేట్ టు టైము పెట్టి జగన్ అన్న ఒక మాట చెప్తే ఈ విధంగా డేట్ టు టైము పెట్టి ఇచ్చేస్తాడు అని మీకు కూడా తెలుసు. ఇస్తాడా లేదా తల్లి? చంద్రబాబు మాటలు చెప్తే పాయ ఎలక్షన్ ముందు చెప్తాడు నేను వస్తే ఇచ్చేస్తాను అంటాడు. మళ్ళీ చెప్తాడు రేపు వచ్చి. నిన్న మొన్న వేగవాడలో చెప్తున్నారు నేను అధికారంలోకి రాగానే ఈ వేగవాడ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి అక్కకు కూడా 4 కేజీలు బంగారం ఇస్తా అంటాడు. ప్రతి అక్కకు పోనీ 4 కేజీలు బంగారంతో ఎవరన్నా లొంగట్లేదు అనుకో 2 కేజీలు వెండి కూడా ఇస్తాను అంటాడు. లేకపోతే ప్రతి ఊర్లో బెంచ్ కార్లు పెడతానంటాడు. నమ్ముదామా తల్లి? నమ్ముతారా చంద్రబాబు గారి? కాబట్టి చిత్తశుద్ధితో ఎవరు పనిచేస్తున్నారో మీరే ఆలోచించండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంకో గొప్ప ఈరోజు నేను చూస్తూ ఉంటే ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేస్తుంది ముఖ్యమంత్రి గారు. ఎక్కడో కాదు, ఈ స్టేజ్ ఒక ఉదాహరణ. ఈరోజు నా రైట్ లో బీసీ మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ గా మొట్టమొదటిసారి ఈ జిల్లాకే మహారాణిగా కూర్చోబెట్టినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇటు చూస్తే నాకు చెప్పినట్టుగా మీ అందరికీ సుపరిచితుడు. మొన్నటిదాకా నన్ను మహేష్ బాబు అన్నారు, ఇప్పుడు మా వాడిని ప్రభాస్ అనొచ్చు. అనొచ్చలేదా? బాగున్నాడు కదా? బాగున్నాడా లేదా తల్లి? పెళ్ళి అయిపోయిందిలే, మళ్ళీ సంబంధాలు చూడకండి. ఈరోజు సునీల్ యాదవ్ మొట్టమొదటిసారి మేమిద్దరం ఫ్లైట్ లో కలిసాం చాలా సంవత్సరాల క్రితం. ఇద్దరం పక్కనకి వచ్చింది అమెరికా వెళ్ళాం. ఇక్కడి నుంచే వెళ్తున్నప్పుడు మొట్టమొదటిసారి కలిశాను. ఎవరబ్బాయి అనుకుంటూ ఉన్నారు? ఎవరబ్బాయి? కార్బన్ నాగేశ్వరరావు తెలుసా మనకి? తెలుసా లేదా తల్లి? మన దగ్గర పోటీ చేశారు కదా, చేశారా లేదా? మన జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, ఈరోజు మంత్రిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయే మా తమ్ముడు కారుమూరి సునీల్ యాదవ్. ఈరోజు ఉన్నత విద్యలు చదువుకుని అనర్గళంగా నాకంటే బాగా హిందీ ఇంగ్లీష్ మాట్లాడారు. చక్కగా ఈరోజు మొట్టమొదటిసారి ఈరోజు మన ఏలూరు పార్లమెంట్ లో ఒక బీసీ అభ్యర్థిని తీసుకువచ్చి ఎంపీగా నిలబెట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది కాదా అని అడుగుతున్నాడు. అవునా కదా? అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే మా ఎంపీపీ గారు మన బీసీ మహిళ, మా పక్కన ఉన్నటువంటి సంజీవన్న బీసీ, ఈరోజు రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్. ఆ పక్కన మన మీ అందరికీ సుపరిచితులు మీ పక్కనే ఉంటారు కదా మన జెడ్పీటీసీ గారు జోగన్పాలెం, ఎస్సీ మహిళ. ఇటు చూస్తే గంటా ప్రసాద్ అన్న బీసీసీఎల్ అధ్యక్షుడు. అటు చూస్తే మా చక్రాయగూడెం సర్పంచ్ గారు చక్కటి సందేశం అందించారు వాళ్ళ మా ఎంపీటీసీ గారు. ఆ పక్కన చూస్తే విజయ్ బాబు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఎస్సీ. అంటే ఈరోజు నేను చెప్పడం కాదు, నిజంగా ఈ స్టేజ్ లో రైట్ చూసినా లెఫ్ట్ చూసినా ఎవరున్నారు తల్లి? బీసీ ఎస్సీ. అవునా కదా? ఇవాళ ఇంకా గుడ్ న్యూస్ మన నియోజకవర్గానికే చెందినటువంటి వ్యక్తి కోవల్ నుంచి గొల్ల బాబురావు అన్న ఈరోజు మన కోవలి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడే చదువుకున్నారు, మన నియోజకవర్గంలోనే చదువుకున్నాడు. తన్ని ఏకంగా రాజ్యసభకి సీట్ ఇచ్చాడు జగన్ అన్న. ఇవాళ యునానిమస్ గా గెలిచాడు, రాజ్యసభలో కూర్చోబెట్టాడు. మన నియోజకవర్గానికి చెందినటువంటి గొల్లా బాబురావు అన్న రోజు రాజ్యసభలో కూర్చోబెట్టాడు. ఈరోజు మంత్రి పదవుల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోండి. మీరందరూ ఒక్కటే ఆలోచించండి తల్లి, నిజమైన అభివృద్ధి ఏంటి? ప్రతి పేదవారికి విద్య అందాలనేటువంటి గొప్ప సంకల్పం. ఈరోజు అమ్మఒడి ఉపయోగపడుతుందా లేదా తల్లి? మన స్కూళ్ళు మారాయా లేదా? ఈరోజు మండూరులో స్కూల్ చూసిన,
వేగివాడలో స్కూల్ చూసిన, కన్నాపురంలో స్కూల్ చూసిన, తాలూకోవరంలో స్కూల్ చూసిన, చక్రాగూడెంలో స్కూల్ చూసిన. ఎక్కడ అన్ని స్కూల్స్ మారింది? ఎప్పుడు మన జగనన్న వచ్చాక మారిందా లేదా? నాడు నేడు చేసామా లేదా తల్లి? చేసామా లేదా? గతంలో కంటే ఇప్పుడు బళ్ళు చాలా బాగున్నాయి మన స్కూల్లో. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలు చదువుకుంటే. ఇంకా రెండోది మనకు కావాల్సింది ఏంటి తల్లి? వైద్యం. పేదవారికి వైద్యం అందాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 5 లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలకి తీసుకెళ్లి ఎవరికి ఇబ్బంది లేకుండా 3,500 పైసలకు జబ్బులను ఆరోగ్యశ్రీలో పెట్టి ఈరోజు ఆరోగ్యశ్రీ అందిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు. ఇలాగే టెంట్లు వేశాం. మీ ప్రతి ఇంటికి వచ్చి మీకు ఏదన్నా ఆరోగ్య సమస్య ఉందేమో తెలుసుకుని మీ ఊర్లోనే డాక్టర్లు తీసుకొచ్చి ఆరోగ్య సురక్ష చేశాం, మందులు ఇచ్చాం. అక్కడ రిఫర్ చేసిన వాళ్ళకి కంటి సర్జరీలు చేయించాం, కళ్ళజోళ్లు పంచిపెట్టాం. ఇప్పటికీ కూడా చాలా మందికి ఇంకా సర్జరీలు చేపిస్తూ ఉన్నాం. చేపించాం లేదా తల్లి? ఆరోగ్య సురక్ష ఎక్కడికి వచ్చింది? మీ ఇంటికే వచ్చిందా? మీ ఇంటికి వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందని కనుక్కున్నది ఎవరు? మీ అన్న, మీ తమ్ముడు, పిల్లలు మేనమామగా పిలుచుకునేటువంటి మన జగనన్న కాదా అని అడుగుతున్నా. అవునా కాదా తల్లి? అంతకంటే ఎందుకు తల్లి, ఈ రోజు నిన్న ఇప్పుడు లెక్కలు చూస్తున్నా. మన నియోజకవర్గంలో 48,000 మంది పేదవారు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి చేకూరింది. 48,000 కుటుంబాలు. దాంట్లో 13,000 కుటుంబాలకి ఆపరేషన్ చేయించుకున్నారు, సర్జరీ చేయించుకున్నారు. దాదాపుగా 1,50,000-2 లక్షల పైచలుగా ఖర్చయింది 13,000 మందికి. అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఎవరు తల్లి? జగనన్న కదా. విద్య మార్చి, వైద్యం మార్చి, వ్యవసాయ రంగాన్ని మార్చి. ఇదివరకు వాలంటీర్లు ఉన్నారా? మీకు వాలంటీర్ వ్యవస్థ ఉందా? ఇప్పుడు పెన్షన్ చక్కగా ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా తల్లి? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే సచివాలయ వ్యవస్థ ఉందా? సచివాలయ అధికారులు ఉన్నారా? గతంలో ఉందా ఇది? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకోసం 124 బటన్లు నొక్కినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరు? మనమేం చేయాలి? మనమేం చేయాలి తల్లి? 2 బటన్లు నొక్కాలా? దేనికి నొక్కాలి? గిరగిరగిర మన సింబల్ చెప్పండి. చాలా రోజులు అయిపోయింది. చేతులు తల్లి. ఇక్కడ కూడా గాలి రావాలి ఇప్పుడు తల్లి. మన గుర్తేంటి? ఇటేమో ఎవరు ఎత్తట్లేదు. నాకు నీరసంగానే ఉందరా తల్లి, పొద్దునే తిరుగుతానన్నా. ఇదే గిరగిర చెప్పండి. మన గుర్తేంటి? మా తమ్ముడు సునీల్కి ఒకటి 2 సార్లు నొక్కుతారా తల్లి? ఎక్కడ నొక్కాలి? ఫ్యాన్ గుర్తుపై నొక్కితే చక్కగా చల్లగా ఉంటాం. వాతావరణం కూడా ఇప్పుడు చల్లబడింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. మంచి చేసిన జగనన్న కావాలా, లేకపోతే మాయ మాటలు చెప్పే చంద్రబాబు కావాలని మీరు ఆలోచించండి. ప్రతి పేదవారికి కూడా ఈరోజు మొదట విడతగా అన్ని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇంకా కొంతమందికి గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు అమ్మఒడి ఇస్తుంది ఎవరు? చేయూత ఇస్తుంది ఎవరు? డ్వాక్రా రుణమాఫీ ఇస్తుంది ఎవరు? రైతు భరోసా ఇస్తుంది ఎవరు? ఈరోజు పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది ఎవరు? అన్ని ఇస్తుంది జగనన్నే. మరి ఎవరికి కావాలి? జగనన్నే కావాలా? గట్టిగా నిలబడాలి. ఎవరు కావాలి? జగనన్నని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నామా తల్లి? పథకాలేమో వాళ్ళకు వస్తున్నాయి, అరుపేమో ఇక్కడ పడుతుంది, డబ్బేమో మీ అకౌంట్ లో పడుతుంది. సిద్ధంగా ఉన్నామా తల్లి? మీరు గట్టిగా అరుస్తారో వీళ్ళు అరుస్తారో చూస్తాను. సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా తల్లి? సిద్ధంగా ఉన్నామా తల్లి? సంతోషం తల్లి, మీ అందరినీ ఈరోజు కలవటం ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కేవలం ఈ ఒక్క ప్రాంతంలో డ్వాక్రా రుణమాఫీ ఈ గ్రామాల్లో చూస్తే చక్రాయగూడెంలో 27,25,000 ఒక్కొక్కసారి, ₹1,00,00,000 1,09,00,000 చక్రాయగూడెంలో, కన్నాపురంలో ₹1,00,00,000 పైన, కొప్పులవారిగూడెంలో 90 లక్షల పైన, మండూరు వాళ్ళు అయితే బంపర్ ఆఫర్ 3 కోట్ల పైనే, తాళగోకవరంలో 2,29,00,000. అదేవిధంగా వేగివాడ
6,64,00,000 ఇవన్నీ ఇచ్చామా లేదా తల్లి? ఇచ్చామా లేదా? ఉపయోగపడతానే లేదా? ఇందాక ఎవరో అంటున్నారు సున్నా వడ్డీ ఇవ్వట్లేదా? ఇస్రామా ఇవ్వట్లేదా తల్లి? ఇస్రామా లేదా? కాబట్టి చక్కగా డ్వాక్రా రుణమాఫీ అన్ని పథకాలు ఇస్తున్నాడు జగనన్న. జగనన్నే మనకు కావాలని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని, మీ బిడ్డ మీ మేనమామ మన జగనన్నని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్, జై జగన్. 4వ విడతలో భాగంగా ఈ 6 గ్రామాలకు సంబంధించి ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చదివినట్టు రుణమాఫీ కావడం జరిగింది. అదేవిధంగా మండల వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి కారకులైన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దెందులూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ కొటారి అబ్బాయి చౌదరి గారికి, స్టేజ్ను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా పొందుకొని ఈ సభకు విచ్చేసిన నా తోటి మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మాది మొండూరు పంచాయతీ అండి. వెంగంపాలెం గ్రామ సంఘము. వెంగంపాలెం గ్రామ సంఘంలో ప్రభు హెస్ఎస్జీ అండి. మాకు వైఎస్ఆర్ ఆసరా వచ్చేసి ఫస్ట్ విడత 1,12,857 రూపాయలు వచ్చాయండి. 4 విడతలకు గాను 4,51,428 రూపాయలు ఓన్లీ మా ప్రభు హెస్ఎస్జీ సభ్యురాలకి వచ్చాయండి. మేము తీసుకున్నది ఓన్లీ 5 లక్షలండి. పద్మశ్రీ గారికి, బీసీసీఎల్ అధ్యక్షుడు ప్రసాద్ గారికి, అలానే ఎంపీపీ రమ్య గారికి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ గారికి, మండల్ ప్రెసిడెంట్ బాబు గారికి, ఎంపీటీసీలకు, సర్పంచులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆసరా 4వ విడత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటించి డైరెక్ట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లో వేయడం జరిగింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇంత పెద్దపీట వేసి డైరెక్ట్ గా ఏ పథకమైనా కానీ డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేస్తున్నారు? ఎందుకంటే మీరందరూ ఆర్థికంగా బాగుండాలని, మీ కుటుంబ పరిస్థితులు బాగుండాలని, రేపు మీ పిల్లలకి ఏదైనా చేయాలన్నా కూడా వారికి మీరు చేయగలగాలని, మీరు ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులు అడగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీ గౌరవం పెంచేలాగా ఈ పథకాలన్నీ తీసుకొస్తున్నారు. చెయ్యూత కానివ్వండి, చేదోడు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మీ పిల్లల చదువులకి గాను గవర్నమెంట్ స్కూల్ బాగు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఇంత డబ్బులు? ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకి బూట్లు, బ్యాగు, గోరుముద్ద పెట్టి ఎందుకు? రేపొద్దున్న మీ ఇంట్లోంచి కూడా ఒక డాక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఒక వ్యాపారవేత్తలు కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్స్ కి సమానంగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేస్తున్నారు. ఇంకా బెటర్ గా చేస్తున్నారు. మీ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ మీరందరూ ఆలోచించాలమ్మా. మీకోసం పనిచేసే ప్రభుత్వం ఇది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మళ్ళీ ఆశీర్వదించాలి. 124 సార్లు బటన్ నొక్కి మీ అకౌంట్ లో డబ్బులు వేశారు ఆయన ఈ 5 సంవత్సరాల్లో. మీరు 2 బటన్లు నొక్కాలంతే. ఫ్యాన్ కి 2 బటన్లు నొక్కి ఈ సంక్షేమ పరిపాలనని మళ్ళీ మీ అభివృద్ధిని మీరు కొనసాగించాలని చెప్పి కోరుతున్నాను. అలానే అభయ్ చౌదరి గారు నిత్యం ప్రజల్లోనే ఉంటారు. నేను 2014లో ఫస్ట్ టైం అభయ్ చౌదరి గారిని కలవడం జరిగింది. లండన్ నుంచి వస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో అపోజిషన్ లో పెద్ద రౌడీ, సాఫ్ట్ గా ఉన్నారు అభయ్ చౌదరి గారు. ఏంటా అనుకున్నాను. కానీ తర్వాత ఆన్ గ్రౌండ్ చూసాక మాస్ కి మాసు, క్లాస్ కి క్లాసు. అది అయితే అభయ్ చౌదరి గారు కూడా ఆయనకి చిన్న పెద్ద అంత తేడా, అందరినీ ఒక సమానంగా చూసుకుంటూ అందరితో కలుపుకుంటూ ముందుకెళ్తా ఉంటారు. నేను కూడా అభయ్ చౌదరి గారు లండన్ నుంచి చదువుకొని వచ్చాను. నేను కూడా అంతే, అందరినీ సమానంగా చూసుకుంటూ అందరికీ మంచి జరిగేలాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంపీగా పోటీ చేసే
ఛాన్స్ ఇచ్చారు. మన దేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక బీసీకి ఎవరు టికెట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ నాకు ఎంపీకి టికెట్ ఇచ్చి ముందుకు పంపిస్తున్నారు. నేను విదేశాల్లో చదువుకున్నాను, ఇంగ్లీష్ హిందీ మాట్లాడగలుగుతాను. ఇక్కడ సమస్యల్ని నేను రేపు ఢిల్లీలో వినిపించి మీ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా నేను ట్రై చేస్తాను. తప్పకుండా ఏవైతే ఇక్కడ రైతు సంఘాలకు కానివ్వండి, వృత్తి సంఘాలకు కానివ్వండి, ఇక్కడ ఏవైతే కేంద్రం నుంచి నిధులు గాని, కేంద్రం నుంచి వచ్చే రాయితీలు గాని, వాటి గురించి నేను క్షుణ్ణంగా తెలుసుకుని కేంద్రంలో మీకు అన్ని లభించేలాగా నేను పోరాడతానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ రోజు బీసీలకు చాలా పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పద్మశ్రీ గారు, గంటా పద్మశ్రీ గారు కానివ్వండి, జడ్పీ చైర్మన్ ఇవ్వడం జరిగింది, నాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అలానే పక్కనే ఉన్న నర్సాపురం కాన్స్టిట్యున్సీలో కూడా ఒక శెట్టి బల్జార్ సంఘానికి చెందిన ఉమాబాలా గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎంతో బాగా మనకి గుర్తింపు లభించింది ఈ ప్రభుత్వంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగాలని, మీ అందరూ మీ కుటుంబాలు అన్ని బాగుండాలని నేను కోరుకుంటూ, అలానే రేపు వచ్చే ఎన్నికల్లో నన్ను అబ్బాయి చౌదరి గారిని మీరు 2 ఓట్లు ఫ్యాన్ కి కొట్టి మా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఆసరా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి, అదేవిధంగా కొత్తగా ఎంపీ క్యాండిడేట్ గా ఇన్ఛార్జ్ తీసుకున్న సునీల్ బాబు గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, సొసైటీ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చిన అక్క చెల్లమ్మలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మీకు రుణమాఫీ చేస్తాన్నాడు, చేశాడమ్మా? చేశాడా? బంగారు అంతా ఇడిపిస్తా అన్నాడు, ఇప్పించాడా? 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నాడు, ఇచ్చాడమ్మా? గ్యాస్ బండ్లు ఇచ్చాడా? నెలకోటి ఇస్తా అన్నాడు. అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇస్తే, మన జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినవి చెప్పలేని అన్ని హామీలు కూడా మనం ఇచ్చినట్టు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రతిది కూడా మీరు అందుకుంటున్నారు. అమ్మఒడి దగ్గర నుండి చేయూత, రుణమాఫీ, పెన్షన్, రైతు రుణమాఫీ, కాపు నేస్తం గతంలో ఎవ్వరు కూడా ఇవ్వలేదు. మన జగనన్న తన ఎప్పుడు కూడా చెప్పలేదు, కానీ ఆయన కాపు నేస్తం కూడా ఇవ్వడం చూస్తూ ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 ఏళ్ల కాలంలోనే 2 ఏళ్ల కాలం అంతా కూడా ఎంతో కఠినమైన కరోనా ఉన్నా కానీ అక్క చెల్లెమ్మలకు ఏ బాధ కలగకూడదు, నేను ఇచ్చిన మాట తప్పకూడదని ప్రతిదీ కూడా ఆ కరోనా టైంలో కూడా బటన్ నొక్కి మీ అందరికీ కూడా వేస్తూ ఉన్నారు. మన జగనన్న 123 సార్లు బటన్ నొక్కితే మనం 2 సార్లు బటన్ నొక్కమని మన జగనన్న చెప్పడం జరిగింది. నొక్కుతారా లేదమ్మా? సిద్ధంగా ఉన్నారా లేదా నొక్కడానికి? మనందరం కూడా ఇంకా 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మన జగనన్న కోసం 2 సార్లు 2 బటన్లు నొక్కండి. నొక్కుతారా లేదా? ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ మన జగనన్న లాంటి ప్రభుత్వం మనం ఎప్పుడూ కూడా చూడలేదు. కాబట్టి మీరు గతంలో ఎలాంటి పరిపాలన చూశారు, మన జగనన్న వచ్చిన తర్వాత ఎలాంటి పరిపాలన చూశారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. గతంలో మహిళలకి ఎక్కడా కూడా విలువ లేదు, కానీ మన జగనన్న వచ్చిన తర్వాత ప్రతి మహిళకి కూడా విలువిస్తూ వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో స్థలాలు ఇస్తానని కూడా ఏ మహిళకు కూడా ఇవ్వలేదు, కానీ మన జగనన్న వచ్చిన తర్వాత ప్రతి మహిళకి కూడా కులము, మతము, ప్రాంతము ఏది చూడకుండా అర్హత ఉంటే చాలు అని ప్రతి మహిళకు కూడా ఈరోజు ఇళ్ల స్థలం ఇచ్చి, ఆ అక్క చెల్లెమ్మ ఇళ్ల స్థలమే కాకుండా ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో
ఎప్పుడు కూడా అది నెరవేరలేదు. కానీ మన జగనమ్మ అన్న వచ్చిన తర్వాత ప్రతి అక్క చెల్లమ్మకి కూడా ఇల్లు ఉండాలి, తన సొంత ఇల్లు అంటూ చెప్పుకోవాలని ప్రతి అక్క చెల్లమ్మకి కూడా ఈరోజు ఇల్లు కట్టి ఇచ్చిన ఘనత మన జగనన్నదని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అమ్మఒడి అని ఇచ్చి మన పిల్లల భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉండాలని మన పిల్లలకి అమ్మఒడి ఇచ్చి వాళ్ళకి అమ్మఒడే కాకుండా వాళ్ళకి సంవత్సరానికి సరిపడా ఇంకా ఏమన్నా అవసరం అవుతుందేమో అని షూలు, షాక్సులు, డ్రెస్సులు, బుక్స్, బ్యాగు సమస్తం కూడా మన పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మీరు జగనన్నని గెలిపించుకోకపోతే మీ పిల్లల భవిష్యత్తు మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోతుందని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇలా చూసుకుంటూ పోతే అన్నీ కూడా పథకాలు కూడా మన మహిళలకు వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మన నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత మొత్తం మన నియోజకవర్గం మొత్తం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేది. గతంలో చూస్తే అల్లర్లు, గొడవలు, పోలీస్ స్టేషన్లు అని ఎన్నో ఇబ్బందులు మీరు అందరు కూడా చూడడం చూశారు. కానీ ఇప్పుడు ఈ 4 ఏళ్ల కాలంలో కూడా ఎంతో ప్రశాంతంగా మనకి నియోజకవర్గం ఉంది. అంతేకాకుండా అభివృద్ధి కూడా ఎంతో గొప్పగా ఉంది. ప్రతి నియోజకవర్గం నేను చూస్తాను, మన నియోజకవర్గం చెందిన అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు. రోడ్లు కానీ, సీసీ ట్రైన్లు కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో పోరాడి అక్కడ మాట్లాడి ప్రతి నిధులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలుగా కన్నా మన నియోజకవర్గాన్ని ఎంతగానో గొప్పగానో తయారు చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారిదని మీరెప్పుడు కూడా మర్చిపోకండి. అంతేకాకుండా ఆయన గెలిచిన దగ్గర నుంచి ప్రతి క్షణం కూడా మన ప్రజల్లోనే ఉంటున్నారు. మొన్నటి వరకు గడప గడప అని కార్యక్రమం చేసి ప్రతి గడపకి కూడా వెళ్ళి అక్క చెల్లెమ్మల బాధలు తెలుసుకొని వాళ్ళకి ఏ సంక్షేమం రాకపోయినా, ఆ గ్రామంలో ఏ అభివృద్ధి లేకపోయినా కానీ చూసి వెంటనే చేసే కార్యక్రమాలు గడప గడపలో చేశారు. అంతేకాకుండా ఇంకా అక్క చెల్లెమ్మలకి ఏ బాధలు ఉన్నాయా, ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఆయన ప్రజా ఆశీర్వాద యాత్రని కూడా 2-3 నెలల నుంచి చేస్తూ ఉన్నారు. అడిగి అన్ని కూడా తెచ్చుకొని ఇక్కడ మన నిధులు తీసుకొని వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం పిల్లలందరికీ మంచి విద్యను అందిస్తున్నారు. అదే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ఎన్నో పథకాలు పెట్టి మనకి ఎంతో సహకరించిన మన ముఖ్యమంత్రి వర్యులకు మనం ఎంతో రుణపడి ఉన్నాము. అదేవిధంగా మనకు సచివాలయాలు దగ్గరలో పెట్టి ఇంతకు ముందు ఈ క్యాష్ ఇన్కమ్ కానీ ఏదైనా చేయించుకోవాలంటే మీషో దగ్గరికి వెళ్ళి 10 రోజులు 10 రోజులు అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అటువంటి కష్టమేమీ లేకుండా మన గ్రామంలోనే వాలంటీర్స్ మన ఇంటికి వచ్చి 4,51,000 మీ గ్రూప్ 10 మంది అంటే ప్రతి ఒక్కరికి 40,000 పైచీలకు వచ్చిందా? గత ప్రభుత్వంలో రుణమాఫీ అయిందా? చెప్పారు చేస్తాను. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. 0 వడ్డీ కూడా వస్తుంది. సంతోషం. అందరికీ నమస్కారములు. ఈరోజు మన పెదవేగి మండలంలోని ముండూరు సొసైటీ పరిధిలోని వైఎస్ఆర్ ఆసరా 4వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన దెందూరు శాసనసభ్యులు శ్రీ కుటార్ అభయ్ చౌదరి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ గంట పద్మశ్రీ ప్రసాద్ గారికి, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు ప్రసాద్ గారికి, ముండూరు సొసైటీ పరిధిలోని సొసైటీ అధ్యక్షులందరికీ, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, సచివాలయ స్టాఫ్కు, వాలంటీర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా మహిళా మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన తన సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా చూసి
ఆయన ఒక మేనిఫెస్టోను తయారు చేసుకుని ఆ మేనిఫెస్టో ప్రకారమే కాకుండా ఆ నవరత్నాల్లోనే కాకుండా ఆ నవరత్నాల్లో లేని పథకాలను కూడా పారదర్శకంగా కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందజేస్తున్న ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే 14 ఏళ్ళు 2014 ముందు 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న గత ప్రభుత్వ నాయకులు మరి చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక్కటి కూడా లేదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. హామీ ఇచ్చి మరి చేయకుండా ఉన్న వ్యక్తి మరి ఆ దుస్థితి మరి గత ప్రభుత్వంలోని నాయకులది. అలాగే మన ప్రభుత్వం వచ్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ప్రామాణికంగా సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందాలి. మన నియోజకవర్గాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపింపేలా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మన మహిళా అక్కచెల్లెమ్మలకు ప్రతి పథకాన్ని కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వారిలమ్మలకు అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, చేదోడు, విద్యా దీవెన అలాంటి సంక్షేమ పథకాలు అలాగే సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా ప్రతి మహిళల పేర్ల మీద వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఇప్పుడు కొనసాగుతూ ఉండడం జరుగుతుంది. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగానే వారు బ్యాంకులో వారికి కావాల్సిన విధంగా లోన్స్ రుణమాఫీ కింద డ్వాక్రా గ్రూపుల అకౌంట్లలో ఇప్పటికే జమ చేయడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా డ్రా చేసుకోవచ్చు. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని తమ సందేశాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు. మన ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ గారికి ఇతర దయచేసి నెమ్మదిగా వెళ్ళవలసిందిగా వరుసలో వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము. ఇక్కడ స్కూల్లో ఇచ్చామండి. వీళ్ళు భక్తి పేరు రాయాలి. ఆన్లైన్ లో అయితే ఇల్లు ఇచ్చినట్టు వస్తుందండి. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.